మొన్న సొరంగం కూలిపోయింది ఎస్ఎల్బీసీలో. సో దాంట్లో దాదాపు 8 మంది కార్మికులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రికి ఇప్పుడు రాజకీయాలు కావాల్సొచ్చాయా అన్నటువంటి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్కారు ఆశించినంత స్థాయిలో స్పందించకపోవడం, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అయినా కూడా ఆయన అటువైపు వెళ్ళి కన్నెత్తి కూడా చూడకపోవడం. సో ఇదంతా ఏం చెప్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్లక్ష్యపు పాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు పాపం ఏదో ఆశించి అధికారం ఇస్తే అన్నీ అరచేతిలో చూపించి వైకుంఠం చూపించేటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ దుర్మార్గమైనటువంటి పాలనలో ఇవాళ పాపం 8 మంది కుటుంబాలు, 8 మంది ప్రాణాలంటే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ఆవురావురమని ఎదురు చూసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనిపై అసలు అది ఏదో జరిగిందన్న దాని మీద కూడా ఆయనకు సోయి లేనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. దీనివల్ల తెలంగాణ ప్రజల అంటే ఈ కార్మికుల ప్రాణాలలో కాదు, కార్మికులు దాదాపుగా దాంట్లో 450 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమాలు జరగాలన్నా ఏదైనా దేంట్లో పనిచేయాలన్నా కూడా కార్మికులకు భరోసా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం ఒక 2 మంత్రులు వెళ్ళిండ్రు, తూతూ మంత్రంగా అక్కడ పర్యవేక్షించినట్టుగా పోజులు కొట్టి ఫోటోలు దిగొచ్చారు తప్ప సీరియస్గా అక్కడ రెస్క్యూ టీం నిర్వహిస్తున్నటువంటి యాక్షన్స్లో వాళ్ళు పాల్గొనే పరిస్థితి లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారైతే ఇప్పటి వరకు స్పందించకపోవడం ప్రభుత్వానికి కార్మికుల ప్రాణాలపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంతో స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజేష్ గారు, ఇది నిజంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి సంఘటన.